శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం రాజీబాబు గారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో గతంలో ఉన్న వాళ్ళందరినీ మనం ఒక్కొక్కరిని స్మరించుకుంటూ వస్తున్నాం. సో ఈరోజు దర్శకులను తీసుకున్నట్టయితే ఆదుర్తి సుబ్బారావు గారు. అవును. ఓకే, ముఖ్యంగా ఆదుర్తి సుబ్బారావు గారు కానీ మనకి ఏఎన్ఆర్ గారు గుర్తొస్తారు. అవునవును, వాళ్ళ కాంబినేషన్ ఆదుర్తి, ఆత్రేయ, అక్కినేని అట్లాంటి కాంబినేషన్ కదా. అవును. సో మరి ఆయనకు కూడా చివరి నిమిషంలో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎదురైనట్టుగా తెలుస్తుంది. అవును, అది కూడా ఆయన స్వయంకృతాపరాధమే. నాగయ్య గారి గురించి చెప్పుకున్నట్టు అది కూడా లాస్ట్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఏమవుతుంటారంటే ఒక పేరు వచ్చిన తర్వాత మనంగా ఉండమండి. ఏమండి, మన కంట్రోల్లో ఉండం. అంచేత ఇండస్ట్రీ చూసేటప్పటికి ఏదో ఒక అట్రాక్షన్ మనల్ని లొంగదీస్తుంది. వచ్చిన తర్వాత మనం వెనక్కి తీసుకోలేని విధంగా మనల్ని మెస్మరైజ్ చేస్తుంది ఇండస్ట్రీ. అలాంటి మెస్మరైజ్ చేసిన వాటిల్లో విషయాల్లో ఆదుర్తి గారు కూడా దెబ్బతిన్నారు. కాకపోతే ఆయనకి అసలు ఇది లేదు. ఆదుర్తి సుబ్బారావు గారు అంటే అసలు ఫస్ట్ రాజమండ్రి అయింది. ఆదుర్తి గారు, డిబి నారాయణ గారు, ఎస్ భావనారాయణ గారు నిర్మాత. డిబి నారాయణ గారు అంటే ప్రొడక్షన్ మేనేజర్, ప్రకాష్ స్టూడియో, కేఎస్ ప్రకాష్ రావు గారి దగ్గర. అంచేత వీళ్ళ ముగ్గురు రాజమండ్రి వాళ్ళే. వీళ్ళ ముగ్గురే ఆదుర్తి గారు ఫస్ట్ పిక్చర్ తీశారు. ఇక్కడ ఆయనకి ఫస్ట్ డైరెక్షన్ ఇచ్చారు అమర్ సందేశం అని, మీకు గుర్తుండే ఉంటుంది. అమర్ సందేశం అనే సినిమా తీశారు ఫస్ట్. ఆ తర్వాత ఆయన దీంట్లో ఎంటర్ అయ్యారు. ఆయన అటువంటి పరిస్థితుల్లో ఆయన రెండో పిక్చర్ అమర్ సందేశం తీసి పెద్దగా ఆడలేదు. ఆడకపోయేటప్పటికి ఇక ఇది చేస్తుంటే అదే కథలు అవి తయారు చేసుకుంటూ ఉంటారు కదా. అప్పుడు అన్నపూర్ణ సంస్థకి దొంగరావుడు అనే పిక్చర్ కేవీ రెడ్డి గారు ఫస్ట్ చేశారు. కేవీ రెడ్డి గారు వాహిని నుంచి అప్పుడు బయటకు వచ్చి ఉన్నారు. కేవీ రెడ్డి గారు వాహిని నుంచి బయటకు వచ్చి అన్నపూర్ణ సంస్థకి దొంగరావుడు అనే సినిమా చేశారు. లేకపోతే ఆయన లాక్డ్ వాహిని స్టూడియోతో, విజయవాహినితో లాక్ అగ్రిమెంట్లు ఉంటాయి ఆయనకి. వాళ్ళు బయట పిక్చర్లు చేయడానికి వీల్లేదు. లాక్ అయిన తర్వాత ఆ టైంలో ఆయన బయటకు వచ్చారు వాహిని నుంచి. మీరు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత దొంగరావుడు అక్కినేని నాగేశ్వరరావు, దుక్కుపాటి మధుసూదనరావు వెళ్ళి మీ పిక్చర్ చేసి పెట్టమండి అంటే, సరే ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను కాబట్టి చేసి పెడతాన్నారు. దొంగరావుడు హిట్ అయింది, సూపర్ హిట్ అయింది. కథా చర్చలు అన్నీ అయిపోయిన తర్వాత ఎవరి డౌట్లు వాళ్ళు చెప్పారు, అయిపోయాడు అని కామెంట్స్. అప్పుడు కూడా కామెంట్స్ వచ్చినాయి. కేవీ రెడ్డి తీయటం ఏంటి, ఈ సినిమాలు తీయటం ఏంటి, సాంఘిక చిత్రం తీయటం ఏంటి, మా పౌరాణికాలంటే జానపదాలంటే తీయగలడు కానీ అని కామెంట్స్ కూడా వచ్చినాయి ఈ కాంబినేషన్ మీద. అయినా కూడా పట్టుబట్టి మధుసూదనరావు గారు ఏంటంటే పెద్ద జడ్జి, కథ రాయలేకపోవచ్చు కానీ కొందరు జడ్జెస్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎందుచేతంటే మీరు చెప్తే జడ్జి చేసే పవర్ కొంతమందికి ఉంటుంది, వాడు క్రియేట్ చేయలేకపోవచ్చు. అంత మాత్రం చేత వాళ్ళని తక్కువగా అంచనా వేయలేం. మధుసూదనరావు గారు అంత కరెక్ట్ జడ్జి ఆయన. ఇప్పుడు నెక్స్ట్ కేవీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఏం చెప్పారంటే, మళ్ళీ నాకు వాహిని నుంచి పిలుపు వచ్చింది, నేను వెళ్ళి తీరాలి. ఎంచేతంటే ఎప్పుడు రమ్మంటే అప్పుడు రమ్మన్నారు వాళ్ళు, అంచేత నేను వాహినికి వెళ్ళిపోతున్నాను మళ్ళీ, అంచేత నాకు ఖాళీ లేదు అని చెప్పి నాగేశ్వరరావు చెప్పారు. ఎంచేత అంతకుముందు ఆయనకు కూడా నాగేశ్వరరావుతో చేయాలని ఉంది. ఆ తర్వాత అది చేస్తే ఇప్పుడు డైరెక్టర్ ఎవరంటే నాగేశ్వరరావు గారే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మధుసూదన్ గారికి. మన ఎవరో సుబ్బారావు అంట పేరు, పిక్చర్ ఆడలేదు కానీ పిక్చర్ బాగా తీసాడంట అని చెప్పి నాగేశ్వరరావు మధుసూదన్ గారికి వింటారు కదండి. అమర్ సందేశం బాగా తీశాడు కానీ ఆ కాంపౌండ్లేక మొత్తం అన్నీ విన్నారు. ఆయన ఎవరు డిస్కస్ చేసుకుంటే ప్రతి విషయం కూడా ఇండస్ట్రీలో ఎవరో ఒకరికి చేరుతూనే ఉంటుంది. అలా చేరిన వార్తల్లో సుబ్బారావు గారి గురించి, ఆదిత్య సుబ్బారావు గారి గురించి మంచి దర్శకుడు అని చెప్పే వార్త వినపడింది. అది ఒకసారి ఆయన ట్రై చేద్దామా అన్నారు. అయితే వెళ్ళారు, పిలిపించిన తర్వాత ఆయన్ని పిలిచిన తర్వాత కథా చర్చలు జరిగినాయి, కథను డిసైడ్ చేశారు. ఆయనతో స్టార్ట్ చేసిన చిత్రం తోడికోడలు. సావిత్రి, కన్నాంబ గుర్తుండే ఉంటుంది. అది సూపర్ హిట్ అయింది.
సూపర్ హిట్ అయ్యి అవార్డులు కూడా తెచ్చింది. తర్వాత అక్కడి నుంచి మొదలుపెట్టి తోడుకోళ్ళ తర్వాత మాంగళ్య బలం, తర్వాత డాక్టర్ చక్రవర్తి, ఇలా వరుసగా 9 చిత్రాలు ఆదిత్య సుబ్బారావు గారు అన్నపూర్ణ సంస్థలో చేశారు. 9 చిత్రాలు సూపర్ హిట్. తర్వాత ఆదిత్య సుబ్బారావు గారు ఇదైన తర్వాత ఆయనకి ఎక్కువగా మృణాల్ సేన్ తర్వాత ఎక్కువగా 7 నేషనల్ అవార్డు వచ్చిన దర్శకుడు ఆదిత్య సుబ్బారావు గారు. 7 నేషనల్ అవార్డులు. ఓకే, స్టేట్ అవార్డులు. నంది అవార్డుకు 3 వచ్చినాయి. స్టేట్ అవార్డు నేషనల్ అవార్డులు అయ్యి 7 వచ్చాయి మొత్తం. తమిళ 1, 6 ఇది. ఓకే ఓకే, ఏదో ఒక విభాగంలో, నేననేది ఏదో విభాగంలో వచ్చినాయి కొన్ని. 7 నేషనల్ అవార్డులు ఫిల్మ్ కి ఏదో ఒక విభాగం వచ్చింది. ఓకే, 7 నేషనల్ అవార్డు పొందిన ప్రథమ దర్శకుడు ఆఫ్టర్ మృణాల్ సేన్ ఆదిత్య సుబ్బారావు గారు. తెలుగువాడు మనకు గర్వకారణం, ఖచ్చితంగా గర్వ. తర్వాత నంబర్ 1 మనసులు అనే టైటిల్ పెట్టి తర్వాత ఈ సినిమాలన్నీ 9 సినిమాలు చేసేసిన తర్వాత పూలరంగడు చేశాడు ఆయన. పూలరంగడు చేసిన తర్వాత ఆ తర్వాత ఆయన సొంత పిక్చర్లు చేసుకున్నారు. బాబు మూవీస్ అనే పెట్టి తమిళ నిర్మాత ఉన్నారు సి సుందరం అని, ఆయనతో పార్ట్నర్షిప్ కలిపి ఫస్ట్ పిక్చర్ మంచి మనసులు తీశాడు. కుముదం అని తమిళలో తీశాడు ఆయన, అది హిట్. దానికి అవార్డు వచ్చింది. ఇందులో చెప్పొచ్చేది ఏంటంటే తమిళ కూడా అవార్డు వచ్చింది. మంచి మనసులు సూపర్ హిట్, అందరికీ తెలిసింది. నన్ను వదలు నీవు పోలేవులే అందరికీ తెలిసింది. అహో ఆంధ్రభోజ, ఆయన పాటలు. అహో ఆంధ్రభోజ పాట రాయించడానికి ఆత్రేయని అక్కడ తీసుకెళ్ళాడు విజయనగర సామ్రాజ్యానికి, ఖజురహో దానికి హంపీకి తీసుకెళ్ళి అక్కడ ఆత్రేయని కూర్చోబెట్టి 10 రోజులు ఆ పాట రాయించాడు అహో ఆంధ్రభోజ అని. అంచేత అంతటి టేస్ట్ ఉన్న దర్శకుడు ఆదిత్య సుబ్బారావు గారు. అంచేత ఈయన గురించి చెప్పాలంటే ఇక తర్వాత ఈయన ఇది ఎందుకు స్టార్ట్ అయిందంటే ఆ తర్వాత మోగ మనసులు తీశారు ఆయన, అది పెద్ద హిట్. మోగ మనసులు తర్వాత పెద్ద హిట్. పైగా ప్రథమ తాంబూలం ఈయనకి ఎందుకు ఇవ్వాలంటే మోగ మనసులకి ఎవరో చేయని సాహసం ఈయన చేశాడు. ఏం చేద్దంటే అంతవరకు ఇండోర్లోను సెట్లోను స్టూడియోలోను మగ్గిపోతున్న సినిమాని తీసుకెళ్ళి గోదావరి ఒడ్డున నిలిపాడు ఈయన. గోదావరి ఒడ్డున ఈయన అవుట్డోర్ షూటింగ్ చేశారు. మొత్తం పెద్ద ఆర్టిస్టులు అందరినీ తీసుకెళ్ళి అప్పుడు లేవు అవుట్డోర్ అప్పుడు ఫుల్ అవుట్డోర్లు ఎక్కడున్నాయి? ఓకే ఓకే, అవుట్డోర్ సాంగ్స్ అంటే ఓకే, కంప్లీట్ పిక్చర్ ఫుల్ అవుట్డోర్. అది ఫస్ట్ టైం. ఆ తర్వాత ఆ ఇన్స్పిరేషన్తోనే మా గురువు గారు స్వర్గ నరకం చేశాడు. అందుకే ఆ స్వర్గ నరకం చిత్రాన్ని ఆదిత్య సుబ్బారావు గారికి అంకితం ఇచ్చాడు. ఓకే, బికాస్ ఫస్ట్ టైం అవుట్డోర్లో తీసిన దర్శకుడు ఆదిత్య సుబ్బారావు. ఆ గౌరవం నేను ఆయన వల్ల ఇన్స్పైర్ పొందానని చెప్పి ఆయన చెప్పాడు కూడా గురువు గారు, భేషజం లేకుండా. సో అది అయింది. అది అయిన తర్వాత మోగ మనసులు తర్వాత తేనె మనసులు పెద్ద ఎపిసోడ్ అది. తేనె మనసులు అంతా కొత్త వాళ్ళతో తీయాలనుకున్నాడు. ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు అడిగితే ఆయన సొంత బ్యానర్ది, నాగేశ్వరరావు అడిగితే ఇస్తారు, ఏ ఆర్టిస్ట్ అడిగినా ఇస్తారు. ఫుల్ సక్సెస్లో ఉన్నాడు ఆయన. ఉన్నప్పుడు ఇక్కడ కొత్త ఆర్టిస్టుల కోసం అనౌన్స్ చేశారు. అప్పుడు ఆ అనౌన్స్ చేసి వెళ్ళిన వాళ్ళ ఫోటోలు పంపించిన వాళ్ళ కృష్ణరాజు గారు కూడా ఉన్నారు. మీకు తెలుసో తెలీదు. ఓకే, కృష్ణరాజు గారు ఉన్నారు. కానీ ఆ సెలక్షన్ కమిటీలో నాగేశ్వరరావు గారు ఉన్నారు. అయితే కృష్ణని సెలెక్ట్ చేశారు వాళ్ళు. ఓకే, కృష్ణరాజు గారు కూడా అప్పుడు వేరే పేరుతో పంపించారు ఫోటో. కృష్ణరాజు గారు కృష్ణని రామ్మోహన్ని సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత కన్నె మనసులు తీశారు. కన్నె మనసులతో కొంచెం దెబ్బతీసింది. ఏంటంటే అప్పట్లో ఈయన ఇంట్రడ్యూస్ చేసిన ఆర్టిస్టుల్లో రామ్మోహన్ పైకి వస్తాడని ఎప్పుడు అందరూ మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఆదిత్య గారికి నమ్మకం ఉంది కృష్ణ గారి పైకి వస్తాడని. ఎందుకంటే ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడా డాషింగ్ నేచర్ కావాలి. ఏ వేషం అయినా నేను వేయగలను, నేను చేయగలను ధైర్యం ఉండాలి. ఆర్టిస్ట్కి ధైర్యం లేకపోతే, దర్శకుడికి ధైర్యం లేకపోయినా, ఆర్టిస్ట్కి ధైర్యం లేకపోయినా చిత్రం పర్ఫెక్ట్గా రాదు అనేది ఆదిత్య గారి నమ్మకం. ఎంచేత తీసే దర్శకుడికి నమ్మకం ఉండాలి, చేసే ఆర్టిస్ట్కి నమ్మకం ఉండాలి.
ఈ నమ్మకం ఉండాలంటే ధైర్యం ఉండాలి ఇద్దరికి. అంచేత దాన్ని నమ్మి సినిమాలు తీసిన దర్శకుడు ఆయన. ఇప్పుడు ఇలాగే తీస్తాడు ఈయన అనుకుని, ఇలాగే ఒక సీన్ ఇలాగే తీస్తాడు అనుకుంటే చాలామంది దర్శకులు ఆలోచించారు. ఈ సినిమా ఇలా తీస్తారు కదా, నెక్స్ట్ సినిమా ఇలాగే తీస్తాడు అనుకుంటే ఆయన వేరే విధంగా ప్రజెంట్ చేసేవాడు ఆయన. ఓకే ఓకే ఎవరు ఓకే. అంచేత ఇక ఈయన ఆదుర్తి సుబ్బారావు గారు ఇన్ని సక్సెస్ఫుల్ పిక్చర్స్ తీసిన తర్వాత ఈ మోగ మనసులు అవి వచ్చినాయి కదండి, అవి హిందీలోకి వెళ్ళి హిందీ ప్రొడ్యూసర్స్ వెనకాల పడ్డారు. ఈ మోగ మనసులు సక్సెస్ చూసి ఇది చూసి తేనె మనసులు హిందీలో తీశారు, మోగ మనసులు హిందీ తీశారు, మంచి మనసు సునీల్ దత్ వాళ్ళతోటి సినిమా తీశారు. ఆ హిందీలో దాదాపుగా 5-6 హిట్లు వచ్చేసినాయి. ఇక తెలుగు నిర్లక్ష్యం చేశాడు. దెబ్బతినడానికి కారణం అడిగారు కదా, తెలుగు నుంచి వెళ్ళిపోయి మొత్తం కంప్లీట్ హిందీలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఈ తెలుగుకు దూరం అయిపోయాడు ఆయన ఆది సుబ్బారావు. ఎప్పుడు కూడా మనకు అనుకున్న మన సొంతం అనుకున్న నేలను కానీ మన సొంతం అనుకున్న భాషను కానీ వదిలిపెట్టి పరాయి ప్లేస్కి వెళ్ళినా మనం కొత్త వాళ్ళమే, పరాయి భాషలో మనం సినిమాలు తీసినా మనం కొత్త వాళ్ళమే. అంచేత మనం దాన్ని మన పునాదులు ఇక్కడ ఉన్నాయి. అవును. కానీ అక్కడేంటి మనం కొత్త వాళ్ళమే, వాళ్ళకి మనం పరాయి వాళ్ళం, మనకు వాళ్ళు పరాయి వాళ్ళు. అంచేత అక్కడ ఏమవుతుంది, మనం ఎదుగుదలను ఎప్పుడు కూడా వాళ్ళు సహించలేరు. ఎప్పటికైనా బాలీవుడ్కి మనకి ఎలా ఉందంటే, ఈ తెలుగు దర్శకులు వచ్చేసి మనల్ని డామినేట్ చేస్తున్నారంటే మనల్ని ఇచ్చేయడానికి ట్రై చేస్తారు. మనల్ని ఎలా బ్యాట్ చేయాలని పంపించేయాలని ట్రై చేసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా తెలుగు దర్శకులు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతే ఏదన్నా ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు కంప్లీట్గా ఇక మేము లోకల్ అని అనిపించుకున్న వాళ్ళు ఎవరన్నా సక్సెస్ అయ్యారో కానీ, ఇంక్లూడింగ్ మా గురువుగారు రాఘవేంద్రరావు గారు కానీ ఎవరు కానీ 10-12 పిక్చర్లు తప్ప ఎప్పుడు ఎవరో ఎక్కువ చేయలేరు. ఈయన కూడా 14 పిక్చర్లు ఎన్నో చేశారు. అయిన తర్వాత ఈయనకి ఏం పుట్టింది, తెలుగు కమర్షియల్ దర్శకుడు కదా ఈయన, సక్సెస్ఫుల్, పైగా బ్రెయిన్ ఉన్న దర్శకులు. ఈయనకి హిందీ పిక్చర్లు తీయాలని బుద్ధి పుట్టింది. హిందీ పిక్చర్లు తీయాలంటే ఏం చేస్తారు, జనరల్గా మన తెలుగు దర్శకులు ఏం చేస్తారంటే తెలుగులో సక్సెస్ పిక్చర్లనే తీస్తారు. పైగా మన తెలుగు సెంటిమెంట్స్కిను వాళ్ళ సెంటిమెంట్స్కి చాలా తేడాలు ఉంటాయండి. సబ్జెక్ట్స్ తీసేటప్పుడు వాళ్ళకు అనుగుణంగా మనం మార్చుకోవాలి. వాళ్ళ ఆచార వ్యవహారాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనకేమో అంత స్క్రిప్ట్ అంటే రాసుకుంటాం, సీన్ అంటే రాసుకుంటాం, కానీ అక్కడ వాళ్ళ మీద ఆధారపడాలి మనం. ఓకే ఓకే. అక్కడ ఎవరో రైటర్నో వీళ్ళనో పెట్టుకుని పక్కన పెట్టుకుని వీళ్ళ ఆచార వ్యవహారం అంటే ఈ సీన్ ఎలా అని చెప్పి వాళ్ళ మీద ఆధారపడి మనం తీయాలి. అలా తీయటంలో ఈయన సొంత పిక్చర్లు స్టార్ట్ చేసి 2-3 పిక్చర్లు దెబ్బతిన్నాయి. కంప్లీట్ ఈయన సంపాదించుకున్న సొమ్మంతా అక్కడ పెట్టేసి మొత్తం అప్పులు, ఫైనాన్షియల్ అప్పులు ఇదైపోయింది, అప్సెట్ అయిపోయి బ్రెయిన్ అయితే మేధావి కదా ఆయన. ఎప్పుడు కూడా క్రియేటివ్ బ్రెయిన్కి ఎప్పుడైనా అప్సెట్ వస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఆయన చేత 74 వరకు ఇది సాగింది. 75th ఇయర్లో ఏమైందంటే మళ్ళీ 74లో ఇక్కడికి వచ్చేసి 73లోనూ మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కొత్త వాళ్ళతో తీద్దాం అనుకున్నాడు ఈయన. అప్పుడు వాళ్ళ మిస్సెస్ కామేశ్వరి బాల ఎవరు బందర్లోంచి తీసుకున్నారు ఆయన. వాళ్ళ మిస్సెస్ సలహా ఇచ్చింది, అవును ఇప్పుడు ఇంత ఇబ్బందులు పడుతున్నాం కదా మనం, ఇప్పుడు కూడా ఎందుకు మళ్ళీ చేయటం, ఇదైతే అప్పటి ఇది లేదు కదా మనకి, అంచేత మీరు కృష్ణ గారు ఇప్పుడు బాగున్నారు కదా, వారిని ఎందుకు అడగకూడదు, వారు డేట్స్ అడిగితే మన తీస్తారు కదా అని చెప్పి సలహా ఇచ్చింది ఆవిడ. కార్యేషు దాసి కర్ణేషు మంత్రి అనడానికి కరెక్ట్ ఉదాహరణ అప్పుడు పనిచేసింది. ఆవిడ మాట విని ఆవిడ ఆ ప్రకారం కృష్ణ గారిని పిలిపించి అడిగాడు, ఇలాగ నేను సినిమా చేసుకుందాం అనుకుంటున్నాను, నేను కొంచెం బయటపడాలి అని చెప్పి కృష్ణ గారు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాడు. మీరు లేకపోతే నేను ఎక్కడ ఉన్నాను సార్ అని. కృష్ణ గారి గొప్పతనం కూడా అందులో ఉంది. కృష్ణ గారు ఇస్తే మాయదారి మల్లిగాడు సూపర్ హిట్. మాయదారి మల్లిగాడు అమ్మయ్య కొంచెం ఇది అనుకున్నాం. మళ్ళీ సెకండ్ టైం కూడా కాజులకు ఇష్టమైన సినిమా స్టార్ట్ చేశాడు ఆయన. ఈ లోపల క్షేత్రయ్య కూడా మొదలైంది. మళ్ళీ ఫామ్లోకి వచ్చారు కదా, తెలుగులో ఫామ్లోకి వచ్చేసారు కదా, హిందీలో కంప్లీట్గా దెబ్బతిన్నాడు ఆయన. అంటే చాలా అప్సెట్స్లో ఫ్లైట్లోంచి
దిగలేని పరిస్థితుల్లో కూడా దిగాడు ఆయన ఒకసారి నాకు తెలిసినంత వరకు. ఓకే. జీజీ కృష్ణారావు గారు అని ఆయన ఎడిటర్ ఉన్నాడు. ఆయన ఆది సుబ్బారావు గారు ఎడిటరు. ఆయన నా పిక్చర్స్కి వడ్డే రమేష్ గారి పిక్చర్స్కి ఎడిటర్. ఆయన చెప్తూ ఉండేవాడు. ఓకే. ఆయన ఎంత అప్సెట్ అయ్యాడు అనేది. ఫ్లైట్లు దిగలేకపోయాడు, మెంటల్ అప్సెట్ అయిపోయి దెబ్బతిని. అంచేత అంటాడు పరిస్థితుల్లో మాయధర్మాలు గారు హిట్ అయింది. మాయధర్మ హిట్ అయిన తర్వాత మళ్ళీ కృష్ణ గారిని అడిగాడు, ఇంకొకసారి ఇది ఇస్తే చేసుకుంటా అంటే ఇచ్చాడు ఆయన. కృష్ణ గారు ఎండైనా ఇస్తాడు ఆయన స్వభావం అటువంటిది. గాజుల కృష్ణ స్టార్ట్ చేశాడు. గాజుల కృష్ణ స్టార్ట్ చేస్తే ఈ లోపల క్షేత్ర సినిమా చేయమని అంజలిదేవి గారి బ్యానర్ అనుకుంటుంది, అది వచ్చింది. అది వచ్చే టైంలో ఈ హైదరాబాద్లో సారథి స్టూడియో ఇవ్వాల ఆయనకి. ఎవరికి? ఆ దేవదాసు ప్రాబ్లం వల్ల సారథి స్టూడియో వాళ్ళకి, నవయుగ వాళ్ళకి, నాగేశ్వరరావు గారికి గొడవ రావటం వల్ల సారథి స్టూడియో ఇవ్వనన్నారు. సారథి స్టూడియో ఫస్ట్ చేయాల్సింది. అప్పుడు ఏం చేశారంటే బెంగళూరు వెళ్ళి చేశారు. బెంగళూరు వెళ్ళి క్షేత్ర షెడ్యూల్ చేశారు. ఒక షెడ్యూల్ చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఈ గాజుల కృష్ణయ్య ఈ మళ్ళీ ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చేసింది. గాజుల కృష్ణయ్య ఫినిష్ కాల, షెడ్యూల్ సబ్సెట్ అవుతున్నాయి. ఇచ్చేది కృష్ణ గారు కూడా బిజీగా ఉన్నారు కదా, అది జరుగుతూ ఉంది. ఆ తర్వాత అంతకుముందు ఫైనాన్షియల్ అన్నీ ఇంకా తీరలా పూర్తిగా. అప్పుడు ఎక్కడ తీరుతుంది? ఒక పిక్చర్తో తీరదు కదా. ఇచ్చేదంటే సక్సెస్ వచ్చినప్పుడేమో డబ్బు కనపడదండి, ఫెయిల్యూర్ అయితే మాత్రం ఇలా కనపడుతుంది. ఎప్పుడైనా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పారు అది. సక్సెస్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మేము ఫంక్షన్లు చేస్తాం, బోనస్లు ఇస్తాం, ఇది చేస్తాం, డబ్బులు కనపడదు. ఫెయిల్యూర్ అయితే మాత్రం మొత్తం బండంతా మా నెత్తి మీద పడుతుంది. అప్పుడు తెలుస్తుంది ఫైనాన్షియల్ డిఫెక్ట్ ఇదేంటో, లాస్ అంటే ఏంటో. అంచేత సక్సెస్ అయిందని మీరు ఎవరు అనుకోక్కర్లేదు, అంచేత మేము బ్యాలెన్స్డ్గానే ఉంటాం అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఆది సుబ్బారావు గారికి ఆ హిందీ సినిమాల తాలూకు ఆస్తులన్నీ పోయి, ఇల్లు అమ్మేసి అన్నీ అయిపోయినా కూడా ఇంకా ఫైనాన్షియల్ బర్డెన్ ఇంకా తీరకపోయినప్పుడు అప్పుడు మెంటల్గా అప్సెట్ వచ్చేసింది ఆయనకి. ప్రెషర్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో చేరారు. హాస్పిటల్లో చేరిన తర్వాత ఇక్కడ క్షేత్రయం దీంట్లో ఉంది, గాజుల కృష్ణ సగంలో ఉంది. ఆ తర్వాత అక్కడ హాస్పిటల్లో నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి రాల. దాంట్లో ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సిఎస్ రావు క్షేత్ర ఫినిష్ చేశాడు. గాజుల కృష్ణ వాళ్ళు ఎవరో ఫినిష్ చేశారు, ఎవరు డైరెక్టింగ్ పెట్టి ఫినిష్ చేశారు. అది ఆళ్ళ. ఆ ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చిన తర్వాత వీళ్ళకి ఇంకేమైనా ప్రాపర్టీలు ఉంటే అప్పుడు అవి ఇచ్చేసేసి డిస్పోజ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళకి ఒకటే కొడుకు సాయి భాస్కర్ అని. సాయి భాస్కర్ అని ఒకటే కొడుకుంటే ఈ కొడుక్కి ఇబ్బందులు తెలియనిచ్చేవాళ్ళు కాదంట తల్లిదండ్రులు, నాకు తెలిసి. ఏమండి ఆ సాయి భాస్కర్ని ఏం చేశారంటే చనిపోయే 10 రోజుల ముందు పిలిచి, నాకు అప్పులు ఎంత ఉన్నాయిరా, నీకేమీ చెప్పలేదు, అంచేత మన ఆస్తులు ఇవి సాధ్యమైనంత వరకు నువ్వు ఏం చేస్తావో నీ ఆలోచనతో నువ్వు చేసుకొని సుబ్బారావు గారు మంచం మీద నుండి వాళ్ళ అబ్బాయికి చెప్పాడంట. చెప్పిన తర్వాత సరే వాళ్ళ అబ్బాయి తర్వాత ఇది చేసేస్తే ఈయన ఇదిగా ఉంటే ఇప్పుడు కృష్ణ గారు పిలిచారు. ఎవరిని? సాయి భాస్కర్ని. కృష్ణ గారు పిలిచి తన కన్సర్న్లో అసోసియేట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా ఇచ్చి వాళ్ళ కన్సర్న్లోనే ఒక సినిమా తీయించి ఆయన్ని ఇచ్చేశారు. ఆ తర్వాత వాళ్ళ తర్వాత దాదాపు 17 పిక్చర్లు అంటే సర్వైవల్కి హెల్ప్ చేశాడు కృష్ణ గారు. ఆ తర్వాత విశ్వనాథ్ గారి దగ్గర చేస్తే ఆయన కూడా కొన్ని పిక్చర్లకి అసోసియేట్గా ఛాన్స్ ఇచ్చి సర్వైవల్కి ఉపయోగపడ్డారు. ఇలాగ ఆదిత్య గారి పర్వం అలా ముగిసిపోయింది.